హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 5. ఆదిత్య మెడ వెనక చేతులు వేసింది. నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది కీర్తన. వెంటనే కీర్తన పెదవులను అందుకున్నాడు ఆదిత్య. ముద్దుల్లో మైమరిచిపోతూ అతనికి సహకరించింది కీర్తన. ఊపిరి ఆడలేదు తనకి. కీర్తనని ఇంకా తన మీదకి అదుముకున్నాడు ఆదిత్య. ఆమె గడ్డం మీద మరో పంటిగాటు పెట్టాడు. ఆలస్యం చేయకుండా ఆమెను సోఫాలో పక్కకి పడేసి ఆమె మీదకి చేరిపోయాడు ఆదిత్య. కీర్తనని ఆదిత్య ముద్దుల్లో ముంచేయటం వలన తన మొహం అంతా ఎర్రగా అయిపోయింది. ఆదిత్యకంతా గజిబిజిగా ఉంది. కీర్తనని తనలో కలిపేసుకోవాలనే కోరిక ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది ఆదిత్యకి. ఇప్పుడే వస్తానని గదిలోకి వెళ్ళిపోతాడు ఆదిత్య. బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. బాడీలో ఉన్న హీట్ అంతా అప్పటికి తగ్గింది ఆదిత్యకి. ఫ్రెష్ అయి వచ్చాడు. బెడ్ మీద దిగులుగా కూర్చుంది కీర్తన. ఏమైంది కీర్తు, అలా ఉన్నావని అడిగాడు. చూడు నా డ్రెస్ ఎలా చిరిగిపోయిందో అని అనింది. అనుకోకుండా కీర్తన డ్రెస్ చిరిగిపోతుంది. సారీ అని చెప్తాడు ఆదిత్య. అమ్మ చీరలు ఉన్నాయి కట్టుకుంటావా అని అన్నాడు. పర్లేదులే, నీ షర్ట్ ఇవ్వి, రూమ్ వరకు వేసుకుంటాను. షర్ట్ ఇచ్చాడు. వేసుకుంది కీర్తన. ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది కీర్తన. ఆదిత్య, సారీ కీర్తు, నిన్ను ఇబ్బంది పెట్టేశాను అని అంటాడు. నేనే కదా నిన్ను రెచ్చగొట్టాను, నువ్వేమీ ఇబ్బంది పెట్టలేదు అని అంది కీర్తన. ఆదిత్య, నువ్వు నా మీద ప్రేమ చూపించావంతే అని అంది. ఆమెను హత్తుకున్నాడు. కీర్తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి అన్నం తినిపించుకున్నారు. వంట బాగుందా అది? థ్యాంక్స్ కీర్తి, నన్ను డ్రాప్ చేయ, అది టైం అయిపోతుంది అని అంది. అప్పుడేనా, చీకటి పడుతుంది కదా ఆదిత్య. సరే అని కీర్తనని హత్తుకున్నాడు వెనక నుండి. ఆమె భుజం మీద కూడా ముద్దు పెట్టుకున్నాడు. ఆది, ఇంక చాలులే, నిన్ను తట్టుకోవడం కష్టం బాబు అని అంటుంది కీర్తన. ఆ రోజు ఆదిత్య తనని రూమ్ దగ్గర దింపేశాడు. రూమ్లోకి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ తండ్రి దగ్గర నుండి ఫోన్ వస్తుంది. కీర్తనకి ఆ ఫోన్ చూసి భయం వేసింది. కీర్తన నానా అంది భయంగా. కానీ అటువైపు తల్లి మాట్లాడడంతో అమ్మ అంది సంతోషంగా. ఎలా ఉన్నావు కీర్తన? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు అని అంది. కీర్తన, పండక్కి ఊరొస్తున్నావు కదా. పక్కనే భర్త ఉండడం వలన కూతురితో సరిగ్గా మాట్లాడలేకపోయింది వాళ్ళ అమ్మ. వస్తానమ్మా అని అంది కీర్తన. ఎప్పుడు బయలుదేరుతున్నావు కీర్తన? ఇంకో 4 రోజుల్లో వస్తానమ్మా అని అంది. కాదు, 2 రోజుల్లోనే రా, మీ నాన్నగారు రమ్మంటున్నారు. అలాగేనమ్మా, వస్తాను అని అంది. 2 రోజులు గడిచాక ప్రీతికి బాయ్ చెప్పి ఆదిత్య బైక్ మీద రైల్వే స్టేషన్కి వెళ్తుంది. ట్రైన్ వచ్చింది. రాత్రంతా జర్నీ చేస్తే కీర్తన ఊరొస్తుంది. అప్పటికే నైట్ అయిపోయింది. కీర్తన జనరల్ బోగీకి వెళ్తుంటే అక్కడ కాదు, ఫస్ట్ క్లాస్ అని అన్నాడు ఆదిత్య. ఎందుకు ఆది, నాకు భయం, నేను జనరల్ బోగీలోనే వెళ్తాను అని అంది కీర్తన. కీర్తు, భయం ఏమీ ఉండదు, టికెట్ నెంబర్ చూసి బెర్త్ వెతుక్కుని ట్రైన్ ఎక్కు అని అన్నాడు ఆదిత్య. ఇద్దరూ కలిసి ట్రైన్ ఎక్కారు. నాకు భయంగా ఉంది ఆదిత్య అని అంది కీర్తన. భయం ఎందుకో అని అడిగాడు కీర్తనని. నేనెప్పుడూ ఎక్కలేదు ఫస్ట్ క్లాస్లో, అలవాటు అవుతుందిలే అని అన్నాడు ఆదిత్య. ట్రైన్ కదులుతుంది. నువ్వెళ్ళు ఆదిత్య, ట్రైన్ కదులుతుంది కదా అని అంది కీర్తన. నేను వెళ్ళట్లేదు, నీతో పాటే మీ ఊరు వస్తాను, అక్కడ నిన్ను వదిలిపెట్టి మళ్ళీ వచ్చేస్తా అని అన్నాడు ఆదిత్య. కీర్తన సంతోషంగా ఆదిత్యని హగ్ చేసుకుంటుంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. టైం గడిచిపోతుంది. డిన్నర్ చేస్తారు. కర్టెన్స్ క్లోజ్ చేశాడు ఆదిత్య. ఆదిత్య చేతులు చాపుతూ ఐ లవ్ యూ కీర్తు అని ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. ఐ లవ్ యూ టూ అంది సిగ్గుపడుతూ కీర్తన. అలా కొంత సమయం తర్వాత ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆదిత్య ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతుంది కీర్తన. కీర్తన తల నిమురుతూ ఆమెను చూసుకుని మురిసిపోతూ ఉంటాడు ఆదిత్య. ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. కీర్తనని కొన్ని రోజులు చూడకుండా ఉండడం అంటే భరించలేకపోయాడు ఆదిత్య. కానీ తప్పదు కదా. కీర్తన వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి తొందరగా పెళ్లి ఫిక్స్ చేయాలి అని అనుకున్నాడు ఆదిత్య. మరి అలాంటి ఆదిత్య కీర్తనని మోసం చేశాడా? మీరు మోసం చేశారు అని అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ భాగంలో కలుద్దాం.